హరే కృష్ణ హరే రామ. అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు బోధ చేస్తూ ఉన్నాడు. ఈరోజు యుద్ధం కొద్ది సమయంలో స్టార్ట్ కాబోతుంది, మిగులు కాబోతుంది. యుద్ధ రంగంలో అర్జునుడు డీలా పడిపోయాడు. బంధువులందరినీ చూసి, స్నేహితులందరినీ కృష్ణుడు ఆయనకి భగవంతుడు జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి కాదు, అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకు చేస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న మానవుని మీరు మోహంలో పడవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. మోహమే అన్నిటికీ కారణం. ఏది జరిగినా ఏది వచ్చినా మోహంలో పడవద్దు. మీరు ఆత్మస్వరూపులు, ఆనందంగా ఉండండి. నేను ఆనంద నిలయంలో ఉన్నాను. ఎక్కడ? తిరుమలలో ఉన్నాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనంద నిలయంలో ఆనందంగా ఉన్నాడు. మనందరమేమో బాధపడుతున్నాం, అది లేదు ఇది లేదు అని. అన్నీ ఉన్నా అన్నీ బాధపడుతూనే ఉంటాం. కనుక బాధపడకూడదు. మనకి ఎందుకంటే తెలియదు, శరీరం వస్తుంది పోతుంది. పరమాత్ముడే మనకి కారకుడు. ఆ కృష్ణుడే అన్నిటికీ మూల కారకుడు, జగద్గురు. అర్జునుడు చెప్తున్నాడు, ఈల సంతాపం మరి నీకేల సందేహం మృతులకై జీవితులకై పండితులు దుఃఖితులవుదురా. చంపెడు వాడవు నీవా, చంపబడిడు వారు వారా. చేసిడి వాడను నేనే, చేయించెడు వాడను నేనే. కర్మలు చేయుటయందే కలదు నీకు అధికారము, లేదు కర్మ ఫలముల మీద. కాల కర్మములు విడువరాదు. ఎన్నడు ధర్మము తరుగునో, ఎప్పుడు అధర్మము పెరుగునో, అప్పుడు సృష్టించుకుందు అర్జునా నన్ను నేనే. దుష్టుల శిక్షించుటకై, శిష్టుల రక్షించుటకై, సద్ధర్మ స్థాపనకై సంభవింతును యుగ యుగమున. అన్ని ధర్మములు త్యజించి, అన్ని ధర్మములు త్యజించి నన్నే శరణు పొందిన సర్వపాప విమోచన జరిపి మోక్షము సంగెదను. మోక్షము సంగెదను. అది భగవంతుడు చెప్పేది. ఎందుకంటే బాధపడతావు అర్జున? దేనికోసం బాధపడుతున్నావు? దేనికోసం నువ్వు మోహంలో పడుతున్నావు? పండితులైన వారంటే, పండితాహంటే భక్తులు, పరమ భక్తులు. వారు ఈ శరీరం పోయినా వీటికి సంబంధం లేదు. ఆత్మసత్యము, ఆత్మనిత్యము అని చెప్తున్నాడు. ఆత్మసత్యము, ఆత్మనిత్యము, అది అచింత్యము, అది అగోచరము, చేల్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది. కనుక ఈ శరీరం పోతే ఇంకొక శరీరం వస్తుంది. ఆత్మసత్యము, ఆత్మనిత్యము అని ఎవరు తెలుసుకుంటున్నాడు? వాడు మెట్లెక్కుతూ ఉన్నాడు భగవంతుడి దగ్గరికి.
తెలియని వాడు ఈ దేహం నాది 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 నా వాళ్ళు అనుకుంటున్నారు. ఇల్లు దేహాలు ఎన్ని వస్తాయో, ఎన్ని జన్మల నుంచి పుడుతున్నావో, ఎన్ని జన్మల నుంచి వస్తున్నావో, ఎన్ని జన్మల నుంచి తింటున్నావో, ఎంతమంది భార్యలో, ఎంతమంది బిడ్డలో, ఎన్ని బిల్డింగ్లు కట్టావో, ఎంత డబ్బు సంపాదించావో, ఉన్నాయా ఈ దేహాలు? ఏమన్నా ఉండవు. కనుక ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము. ఎవడు తెలుసుకుంటున్నాడో ఆత్మ నేనేనని. అందుకు నేను నేను అంటే ఎవరు? ఈ శరీరం కాదు. ఈ శరీరం నువ్వైతే ఇక్కడే ఉండాలిగా, ఉండవు. ఈ శరీరం నీది కాదు, తీసుకురా పడేస్తారు. ఆత్మ నీవు ఎప్పుడు తెలుసుకుంటున్నావో అప్పుడు మెట్లెక్కుతావు. అంతేగాని ఈ శరీరాన్ని పట్టుకొని ఈ శరీరం నాది నాది అన్ని రోజులు నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కథలు జరిగినా నువ్వు మెట్లు ఎక్కలేవచ్చునా, జారిపోతూనే ఉంటావు. ఆత్మ సత్యం నీవే ఆత్మని తెలుసుకున్న రోజు నువ్వు మెట్లెక్కడం బయలుదేరుతావు. 18 మెట్లు, గాయత్రి మంత్రం 18, భగవద్గీత 18 అధ్యాయాలు. అందుకోసం నువ్వు మెట్లెక్కాలంటే ఆత్మ నీవేనని తెలుసుకోవాలి. అంతవరకు నువ్వు మెట్లెక్కలేవనుకున్నాడు. అందుకోసం ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, అది అత్యంతము, అది అగోచరము, చేర్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, ఎప్పుడు ఉండేది. నువ్వెప్పుడు ఉండేవాడివే. ఎందుకు బాధపడుతున్నావు? వీళ్ళందరూ లేని వాళ్ళ, వీరందరూ వెళ్ళిపోయినా కూడా శరీరాలు వెళ్ళిపోతున్నాయి, ఆత్మలు ఉంటాయి, మళ్ళీ పుడతారు. వాళ్ళు ఎక్కడ పోతారు? ఇది భగవంతుడు చెప్పేది. ఈ సత్యాన్ని భగవద్గీత అలా చెప్తుంది. అందుకోసం భగవద్గీత కానీ చదివితే నీ జీవిత పరమార్థం ఏంటో అర్థం